హలో గైస్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పాను కదా 16th ఇవాళ పాస్పోర్ట్కి అపాయింట్మెంట్. సెకండ్ పాస్పోర్ట్ తీసుకురావడానికి వెళ్తున్నా. ఇగో పడుకొని లేచినాం ఇప్పుడే. 4 గంటలే పడుకున్నా, నైట్ డ్యూటీ కదా. పోవాలి మళ్ళీ ఇప్పుడు ఆఫీస్కి బయలుదేరినా. ఇగో నేను అయితే మా ఫ్రెండ్ సాయి ఇద్దరం కలిసిపోతున్నాం. మిగతా అప్డేట్లు ఉంటాయి. ఫస్ట్ ప్రాసెస్ అనేది నా ఛానల్లో పెట్టేసిన, ఓపెన్ చేసి చూసేయండి అందరూ. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడే బయలుదేరినాం. ముచ్చట ఏంటంటే ఇగో కార్లో కూర్చున్నా, మాట్లాడుకున్నాం. 30 రియాలట. మొన్నోడు సిగ్గుపడుతుండు పిల్లాడు. ఏం చేద్దాం చెప్పు. బయలుదేరినాం, తొవ్వలో ఉన్నాం. చూద్దాం ఎంత టైం అవుతుందో ఏమవుతుందో. ఓకేనా? ఫస్ట్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఓపెన్ చేసి చూసేయండి. చాలామంది చూస్తున్నారు నా వ్యూస్, కానీ సబ్స్క్రైబ్ చేస్తలే. సబ్స్క్రైబ్ చేసేయండి. ఇట్లాంటి అప్డేట్ ఏమైనా మీకు ముందు చాలా ఇస్తుంటా. ఏమైనా యూజబుల్ ఉన్న వీడియోలు కూడా చేసి ఉంటా. ఖచ్చితంగా మీరు నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు పాస్పోర్ట్ ఆఫీస్ బయలుదేరినాం. ట్రాఫిక్ బాగా ఉంది, ఎందుకంటే వర్షం పడుతుంది కదా. మొత్తం మీద చేరుకున్నాం. ఓరి దినేశాలు ఇంక మంది బాగానే ఉన్నారు కదా మామ. ఏం చేద్దాం ఇక లైన్లో ఉన్నాం అంతే, ఏం చేసేదిలే. పబ్లిక్ బాగున్నారు మామ. మన పంత తగినట్టే ఇవాళ. ఏం చేద్దాం ఇక లైన్లో కట్టుకుని మెల్లమెల్లగా వెయిట్ చేస్తున్నా. ఆడు పోతున్న సెక్యూరిటీ చూస్తుండు, వెయిట్ చేయమన్నాడు. మెల్లగా వెళ్ళేస్తారు. మంది లోపల కూడా బాగానే ఉన్నారు. ఇవాళ ఎంత టైం అవుతుందో మరి పోయేవారికి. నైట్ డ్యూటీ మళ్ళీ పడుకోలే చక్కగా, 4 గంటలే పడుకున్నా. ఏం చేద్దాం. సో ఫైనల్ చెక్ చేస్తుండు. లోపలికి వెళ్తున్నా మామ. రిసిప్ట్ తీసుకున్నాడు. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసిన. ఇగో లోపల పబ్లిక్ చూడండి ఎంతున్నాడు. వెయిటింగ్. నిద్ర వస్తుంది. ఏం చేసుడు మామ అర్థమవుతలేదు. నెత్తి ఖరాబ్ అవుతుంది, నెత్తి నొత్తుంది, కాళ్ళు నొత్తున్నాయి, అన్ని పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్. మొత్తానికి అయితే పని అయింది. బయటకు వెళ్ళినా మామ. పాస్పోర్ట్ ఇచ్చేసిర్రు. 2 పాస్పోర్ట్ మన చేతుల్లో ఉన్నాయి. సో మొత్తానికి అయితే మన చేతులకు వచ్చింది. కార్లో కూర్చున్న బయలుదేరినాం. ఇదే మన ఎంబాసీ, ఇండియన్ ఎంబాసీ దోహాలో ఉంటుంది. దఫ్న ఎవరైనా ట్యాక్సీలు అడిగినా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది లొకేషన్. చాలామందికి ఒక డౌట్ ఉండొచ్చు, ఈ లొకేషన్ ఎక్కడ అని. లొకేషన్ వచ్చేసి దోహా ఇద్దర్ కాలనీ. ఎవరిని అడిగిన చెప్తారు. గూగుల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. మీరు కొట్టంగా నచ్చేస్తుంది. గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతుంది. మొత్తానికి అయితే పాస్పోర్ట్ నా చేతిలో ఉంది మామ. నేను బయలుదేరేసిన రూమ్కి. సో రన్వేలు ఉన్న టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజీ వేనే. ఎవరి మాటలు వినకుండా డైరెక్ట్ వచ్చేసి మీకు మీరే చేసేయండి పని. ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ అయిపోతుంది పని. భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద అయితే వెళ్దాం మామ. వచ్చేసినాం. హోటళ్ళకు దిగేసినాం. బిర్యానీ ఉమ్మెత్తున్నాం. మీకు కావాలంటే కత్తర్ వచ్చేయండి, నాకు కాంటాక్ట్ ఇవ్వండి, మీకు కూడా తినిపించేస్తా. ఎప్పుడు మీకు అవైలబుల్ ఉంటా మామా. బిర్యానీ సూపర్ ఉంది. 14 రియాలు ఉత్తరేనా? ఇండియా మంచిగా అయితే కౌంట్ చేసుకోండి మీరే. మీకే క్వశ్చన్ చెప్తున్నా. ఓకేనా? ఇక మొన్నడు కూడా సిగ్గుపడకుండా తింటుండు. పిల్లగానికి ఫోన్ కెమెరా అంటే బాగా సిగ్గుపడతాడు. సో తినేసినాం, బయలుదేరేసినాం. బయటకి రూమ్ పోతున్నాము. పోయినాక ఏం లేదు మామ, సింపుల్ ఈజీ వే. భయపడాల్సిన అవసరం లేదు. మంచిగా వండి కళ్ళు మూసుకొని పనులు అయిపోతాయి. అన్నీ క్లియర్ ఉన్నాక పాస్పోర్ట్ జీరాక్సు, నీ కత్తర్ జీరాక్సు, ఒరిజినల్ పాస్పోర్టు, క్యూఐడి ఒరిజినల్. ఆ పాస్పోర్ట్ ఆఫీస్కి పోతారంటే మీరే అక్కడ జీరాక్స్లు తీసుకుని అన్ని ఇస్తాడు. మళ్ళీ పాస్పోర్ట్ చేసి పోర్టల్ మాత్రం పక్క తీసుకపోండి మామ. అక్కడ ఏజెంట్లను నమ్మకండి, పైసలు బాగా దొబ్బుతారు. ముందే చెప్తున్నా, అందరూ జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా చేసుకుని పని. ఓకే, మొత్తానికి అయితే అయిపోయింది మామ. సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.